ప్రైజ్ లార్డ్. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11, 12 వచనంలో దేవుడు తను ప్రేమించు వారిని మాత్రమే గద్దిస్తాడని, తను ప్రేమించే వారిని గద్దించి వారిని సరిచేయటానికి ఆయన ఇష్టపడతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేడు ప్రియమైన వారలారా, దేవుణ్ణి ప్రేమించే నీవు నిజముగా దేవుని చేత సరిచేయబడాలి. ఎప్పుడైతే దేవుడు సరిచేస్తాడో దయచేసి విసిగిపోవద్దు. ఎందుకో తెలుసా? ఆయన నీకు సరిచేయటము ఆయనకి ఇష్టనిగా ఇంకా ఎక్కువగా మార్చడం కోసమే. మనలో చాలా విషయాలు దేవునికి ఆయాసం పుట్టించే ఉంటాయి. ఎన్నోసార్లు దేవుణ్ణి బాధ పెట్టే విషయాలు కూడా ఉంటాయి. కనుక ఆ సందర్భంలో తండ్రి తన కుమారుని గద్దించే రీతిగా దేవాతి దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటాడు. ఆ సమయమున మన జీవితంలో కొన్ని విషయాలను మార్చుకుంటే మన ఆత్మీయ జీవితం ఎదుగుతుంది. దేవునికి ఇష్టలుగా మారిపోతాం. తండ్రి చేత ఇష్టునిగా చేయబడిన వానికి అధిక ఆశీర్వాదం ఉంటుంది. మన తల్లిదండ్రులు మనల్ని ఎప్పుడైతే ప్రేమిస్తారో మన అవసరతలన్నీ వారు తీరుస్తూ ఉంటారు. దేవాతి దేవుడు కూడా అంతే. కనుక ఈరోజు ఆయన నిన్ను గద్దిస్తూ ఉన్నాడని విసుకుపోవద్దు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఆయన గద్దిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను దీవించును గాక.